ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. దాయిది దేశంలో సంచలనాలకు కొదవే లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్ సాధించి పెట్టిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కష్టాలకు అంతే లేకుండా పోతోంది. ఆయన వల్ల జరిగాయని చెప్తున్న నేరాలకు వారం రోజుల్లోనే 3 శిక్షలు పడటం జరిగింది. మీకు తెలుసా? మొత్తంగా చూస్తే ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ కు 31 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించడం జరిగింది. తాజాగా ఆయన 3వ భార్యతో వివాహానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇద్దత్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అదియాలా జైలు ఆవరణలో ట్రయల్ కోర్టు విచారించింది. తీర్పు ప్రకటించిన సమయంలో ఇమ్రాన్ దంపతులు ఇద్దరు కోర్టు ఎదుటే ఉన్నారు. ఓవైపు పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇమ్రాన్, బుష్రా బీబీ ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోలేదన్న అభియోగంపై ఆమె మొదటి భర్త ఖవార్ మనీకా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇస్లాం నిబంధనల ప్రకారం భర్త చనిపోయినా లేదా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే నిర్ణీత విరామం ఉండాలి. సాధారణంగా ఇది 3 నెలల కాలం ఉంటుంది. ఈ నిబంధనను తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ కేసు పెట్టారు. అంతేకాక ముందు నుంచే బుష్రా, ఇమ్రాన్ల మధ్య వివాహేతర బంధం కొనసాగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు ఇమ్రాన్, బుష్రా ఇద్దరు వేర్వేరుగా 5 లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. నన్ను పెళ్లి చేసుకుంటే ప్రధానమంత్రి అవుతావు అని 3వ భార్య బుష్రా బీబీ చెప్పడం ఇమ్రాన్ ఖాన్ కు బాగా ఆకర్షించిందని పాకిస్తాన్ సోషల్ మీడియా కోడైకొస్తోంది. ఎందుకంటే బుష్రా బీబీకి మార్మిక శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తనను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ ప్రధాని అవుతారని ఆమె చెప్పడంతోనే ఇమ్రాన్ ఖాన్ ఆమె మాటలను విశ్వసించారు. నిజానికి ఈ ప్రకటన తర్వాత ఆయన పాకిస్తాన్ లో ప్రధానిగా గెలిచారు. అఫ్కోర్స్ సైన్యంతో సంబంధాలే ఆయన గెలుపు కూడా కారణం. ఆయన బుష్రా బీబీ సలహాలను పాటించడంతోనే సైన్యం తనకు సహకరించిందన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడంతో తనపై అపారమైన నమ్మకం పెరిగింది. దాంతో ఇక సైన్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అదే ఆయనకు ఆత్మహత్య సదృశ్యంగా మారింది. అక్కడితో ఇమ్రాన్ ఖాన్ పతనం ప్రారంభమైంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆయన బుష్రా బీబీతో కలిసి చేసిన అనేక అవినీతి ఆరోపణల చిట్టాను బయటకు తీసింది పాకిస్తాన్ ఆర్మీ. వాటిపై విచారణ మొదలైంది. ప్రభుత్వ బహుమతుల నుంచి అక్రమంగా లాభపడ్డారనే అభియోగాలతో ఆయనను కోర్టుకి ఇచ్చారు. ఇమ్రాన్ పతనానికి కారణమైన బుష్రా బీబీ విషయానికి వస్తే ఇమ్రాన్ ఖాన్ మొదటి ఇద్దరి గ్లామరస్ భార్యల కంటే బుష్రా పెద్దగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తి కాదు. ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య బ్రిటిష్ సోషలైట్ జెమీమా గోల్డ్ స్మిత్, రెండో భార్య రెహమాన్ ఖాన్. అనేక మ్యాగజైన్ కవర్లపై మెరిశారు, టీవీ తెరలపై కనిపించారు. కానీ బుష్రా మాత్రం తెర వెనుకే ఉండిపోయారు. మీకు తెలుసా, మా పెళ్లయ్యే వరకు నేను నా భార్య మొహాన్ని చూడలేదు అని ఇమ్రాన్ ఖాన్ 2018లో మెయిల్ ఆన్ సండేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుష్రా గురించి గొప్పగా చెప్పారు. బుష్రా తెలివితేటలు, ఆమె వ్యక్తిత్వం తనని ఆకర్షించాయని ఆయన చెప్పారు. అయితే ప్రజలు ఇమ్రాన్ ఖాన్ చెప్పిన విషయాలు కాకుండా ఆమెకు ఏవో మార్మిక శక్తులు ఉన్నాయనే కోణంలోనే బుష్రా బీబీని గుర్తించడం మొదలెట్టారు. ఓ మంత్రగత్తెను పెళ్లి చేసుకోవడంపై విమర్శలు వచ్చినా ఆమె మీద నమ్మకంతో ఆయన వాటిని పట్టించుకోలేదు. నిజానికి బుష్రా బీబీగా ప్రసిద్ధి పొందిన ఆమె గతంలో ఓ చిన్నపాటి ఆధ్యాత్మిక గురువుగా పాకిస్తాన్ లో గుర్తింపు పొందారు. ఆమె కంటూ కొందరు అనుచరులు ఉండేవారు. బుష్రా బీబీ సూఫీ సంప్రదాయానికి చెందిన వారని కొందరు చెప్తారు, మరికొందరు దీనిని కొట్టిపడేస్తారు. తరచూ ఇస్లామిక్ మార్మికతగా పేరొందిన సూఫీయిజం పట్ల 3 దశాబ్దాలుగా ఆసక్తి పెంచుకున్నట్లు, అది మనిషిలోని దేవుణ్ణి కనిపెట్టేలా, ప్రాపంచిక విషయాలను త్యజించేలా చేస్తుందని ఆమె మాజీ భర్త మనీకా చెప్పేవారు. అయితే ఇమ్రాన్ ఖాన్ యువకుడిగా ఉన్న రోజుల్లో లండన్ నైట్ క్లబ్ సర్క్యూట్ లో విలాస పురుషుడిగా పేరుండేది. ఇమ్రాన్ ఖాన్ 1995లో తన 43వ ఏట 21 ఏళ్ల బ్రిటిష్ యువతి జెమీమా గోల్డ్ స్మిత్ ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె తండ్రి ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. వీరి వివాహ బంధం 9 ఏళ్ల పాటు మాత్రమే సాగింది. వీరికి 2 పిల్లలు. ఆ తర్వాత 2015లో ఓ జర్నలిస్ట్, మాజీ BBC వెదర్ ప్రెజెంటర్ రెహామ్ ఖాన్ తో ఇమ్రాన్ వివాహం జరిగింది.
కానీ ఆ బంధం కేవలం ఏడాదిలోపే ముగిసింది. ఇమ్రాన్ మద్దతుదారులు తనపై దాడి చేసినట్టు ఆమె చెప్తూ ఉండేవారు. ఈ రెండు పెళ్లిళ్లకు విరుద్ధంగా ఇమ్రాన్ 2018లో చడీ చప్పుడు లేకుండా బుష్రా బీబీని పెళ్లాడారు. ఇలా పెళ్లి చేసుకోవటం వల్ల ఇమ్రాన్ కు ఇస్లాం పట్ల ఉన్న భక్తి ప్రపత్తులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగచేసిందన్నది నిజమంటున్నారు పరిశీలకులు. ఓ సూఫీ ప్రార్థనా మందిరం వద్ద 5 పిల్లలకు తల్లైన బుష్రాను ఓ సలహా కోసం ఇమ్రాన్ మొదటిసారి కలుసుకున్నారనే వదంతులు ఉన్నాయి. అప్పటికి ఆమె తన మొదటి భర్త మనేకాతోనే నివసిస్తోంది. అయితే తామిద్దరం పెళ్లి చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అవుతారని తనకు కలలో కనిపించినట్టు బుష్రా ఇమ్రాన్ కు రహస్యంగా చెప్పారట. గమ్మత్ ఏంటంటే ఆమె మాటలను ఇమ్రాన్ గాఢంగా నమ్మారు. ఈ జంట వివాహం చేసుకున్న 6 నెలల తర్వాత ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. ఆమె పట్ల పెంచుకున్న నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఇమ్రాన్ ఖాన్ ఏకంగా సైన్యంతోనే తలపడ్డారు. ప్రతిసారి పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యం పట్ల బహిరంగంగానే విమర్శించడం మొదలుపెట్టారు. అది పాకిస్తాన్ ఆర్మీకో అస్సలు నచ్చలేదు. పాకిస్తాన్ లో ప్రధాని అవ్వటం అన్నది సైన్యం వల్లనే నిర్ణయం జరుగుతోంది. తమను ఎదిరించే వారిని అక్కడి ఆర్మీ క్షణం కూడా ఓర్చుకోదు. దాంతో పాకిస్తాన్ ప్రధాని తను పులి మీద స్వారీ చేస్తున్నారన్న విషయం మర్చిపోయారు. ఇదంతా తన మూడో భార్య బుష్రా బీబీ పట్ల పెంచుకున్న నమ్మకం వల్లనే జరిగింది. దాంతో ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి ఆరోపణలు వెలుగులా వచ్చాయి. అధికారంలో ఉండగానే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఆయన్ను గద్దెదించడం జరిగిపోయింది. ఆ తర్వాత తన కష్టాలు అమాంతం పెరిగాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ ను సైన్యం ఎంచుకోక ఆయన ప్రధానిగా అవతరించారు. ఇమ్రాన్ ఖాన్ పై కేసులు విచారణ, రిమాండ్ చేయడం సంచలనంగా మారింది. అది ఎంతవరకు వచ్చిందంటే కనీసం ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా చక్రబంధం విధించేందుకు వరకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆయన పాల్గొనే అవకాశాలు దేవుడెరుగు. ఇమ్రాన్ కు వరుసగా జైలు శిక్షలు పడుతున్నాయి. ఇది ఆయన సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్తున్నారు విశ్లేషకులు. ఆయన తన జీవిత కాలంలో జైలు నుంచి బయటకు రావటం అన్నది కలగానే మిగిలిపోనుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ తిరిగి సైన్యమే గెలవనుందన్న విషయం అందరికీ తెలుసు.